ఈ వీడియోలో ఈమెయిల్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ చూస్తాం. జనరల్గా ఈమెయిల్ హ్యాకింగ్ అనేది ఇట్లా స్పామ్స్ ద్వారా కావచ్చు, వైరస్ ద్వారా కావచ్చు, అట్లనే ఫిషింగ్ ద్వారా కావచ్చు మీకు జరుగుతూ ఉంటుంది. మరి స్పామ్ అనగానే ఇక్కడ మీకు అన్వాంటెడ్ అంటే మీకు ఇన్బాక్స్లోకి కాకుండా స్పామ్ అనే ఫోల్డర్ ఉంటుంది, స్పామ్లోకి వెళ్తూ ఉంటాయి. మరి ఈ స్పామ్లో వచ్చిన వాటిని డిఫరెంట్ కంపెనీస్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ గాను లేదంటే అన్వాంటెడ్ సర్వీసెస్ గాను మీరు గుర్తించవచ్చు. మరి వీటికి రియాక్ట్ కాకండి మీరు. మరి అలానే ఈమెయిల్స్లో అటాచ్మెంట్స్గా కావచ్చు లేదంటే వైరస్ రిలేటెడ్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు మెయిల్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి మీరు రియాక్ట్ కావద్దు. మీకు తెలిసిన ఐడీస్ నుంచి వచ్చినట్వే ఎక్కువ ఓపెన్ చేసుకోండి. తెలియని వాటికి మీరు రెస్పాండ్ అయితే ఇట్లా వైరస్ వచ్చే ఛాన్సెస్, అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్లానే ఇక్కడ చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో మీకు ప్రైజ్ మనీ వచ్చినట్లు, ఇట్లా లోన్స్ ఇస్తున్నట్లు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటి ద్వారా మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఇట్లా బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. మీరు వాటికి రెస్పాండ్ కావద్దు. మరి అవి ఎలా ఉంటాయో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనకి స్పామ్ అనే ఐటమ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. స్పామ్లో చూడండి, ఇవన్నీ కూడా అన్వాంటెడ్ మెయిల్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇన్బాక్స్లోకి రాకుండా బల్క్ మెయిల్స్గా పంపిస్తూ ఉంటారు. ఇవి అందరికీ, మీకే కాకుండా చాలామందికి ఇవి వస్తూ ఉంటాయి. స్పామ్లోకి వచ్చినట్వి రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, రకరకాల ఈ సెక్స్ రిలేటెడ్ మెయిల్స్, అట్లనే ఇట్లా ఇన్సూరెన్స్ అని, సమ్ ప్రైజ్ మనీ గిఫ్ట్లు వచ్చినట్లు, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీ నేమ్స్తో కూడా మీకు వస్తూ ఉంటాయి. వేటికి కూడా మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. సో ఇట్లా చూడండి, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాం. వీటికి మీరు రెస్పాండ్ కావద్దు. సో వీటిని సింపుల్గా మీరు 1 by 1 కావచ్చు ఇట్లా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసేయండి. లేదంటే టోటల్ స్పామ్ని మీరు కంప్లీట్గా డిలీట్ చేసేయచ్చు. సో అన్నీ సెలెక్ట్ చేస్తారు, డిలీట్. సో స్పామ్ ఎంటీగా ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఐటమ్స్ని స్పామ్లో నుంచి, అది యాహూలో కావచ్చు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్లో వెళ్దాం. జీమెయిల్లో ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఒక అకౌంట్లకి వెళ్దాం. సో ఇక్కడ మోర్ ఐటమ్స్ కింద మీకు స్పామ్ ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నాను. స్పామ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసాను. సో ఇట్లా స్పామ్లోటివి మీరు రెస్పాండ్ కావద్దు. మీకు నచ్చిన, అంటే మీకు తెలిసిన ఆ యొక్క ఇన్బాక్స్లోకి వచ్చిన ఐటమ్స్, అది కూడా మీకు తెలిసిన వాటికే రెస్పాండ్ కండి. వాటికే మీరు రీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.